ఎవ్రీవన్, ఫైనల్లీ ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న ట్రిప్ స్టార్ట్ అవబోతుంది. లాస్ట్ 1 month నుంచి ప్లానింగ్స్ జరుగుతున్నాయి. సో ఫైనల్లీ ఈరోజు ఫ్రైడే 21 February స్టార్ట్ అవుతున్నాము. ప్రయాగ్రాజ్, అయోధ్య అండ్ వారణాసి. ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారు? ఫుల్ ఎంజాయ్మెంట్ తో ఉన్నాము. ఇప్పుడైతే ట్రిప్ ఎట్లా ఉంటాయి, ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాము. ఎక్సైట్మెంట్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. డబుల్ ఎక్సైట్మెంట్ కేమ్ ఫ్రమ్ బెంగళూరు. బోలో బజరంగ్ బలి కి. ఎల్లమ్మ తల్లి దగ్గర దర్శనం చేసుకొని ఇప్పుడే మా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నాము. అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ ఎల్లమ్మ తల్లికి. అన్న పచ్చళ్ళు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు టీ బ్రేక్ కోసం ఆగాం. ప్రజెంట్లీ అయితే ఇప్పుడు ప్రయాగ్రాజ్కి ఒక 130 kilometers దూరంలో ఉన్నాం. ఇది రేవా విలేజ్ అంట. ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ వచ్చేసి ఒక 130 kilometers ఉంది. చలి అయితే ఘోరం ఉంది ఇక్కడ బయట. అప్పటి నుంచి బస్సులో ఉన్నంతసేపు ఏం తెలియలేదు. మా వాళ్ళు చలి తట్టుకోలేక చలి మంటలు అయితే పెట్టుకున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక చలి మంటలు పెట్టుకొని. भैया आपका नाम क्या है? आपका नाम? मोहम्मद आतिफ. कब से है यहाँ पे? हो गया 20-25 साल? नहीं 20-25 दिन. 20-25 दिन से यहाँ पे है. और भाई कैसा चल रहा? बहुत अच्छा चल रहा. पब्लिक ट्रैफिक थी ये रोड पे बहुत ज्यादा. ये रोड पूरा अभी थोड़ा कम हो गया क्या? अभी कम. क्यों? अभी 12 तारीख को ज्यादा था, अमावस के दिन ज्यादा था. अभी कम है. हाँ अभी कम है. कल ज्यादा थी, आज कम है. कल भी था? हाँ कल भी था. ऐसा? आज कम है. आज हमारा लक्ष्य क्या जल्दी चले जा रहे हैं हम लोग टीवी में सुने कि 300 किलोमीटर 200 किलोमीटर का ट्रैफिक था उनका. अभी देखे तो कुछ नहीं है. हाँ पूरी जाम रहता है. ये पूरा जाम इधर पूरा जाम था. ठीक है वही जानकारी लेना था कि हमके कैसा था आपका धंधा, बिजनेस कैसा था? हो गया धंधा अच्छा कर लिया. 20-25 दिन से जो भी कमाना है कमा लिया. अभी 26 तारीख को हो जा रहा है. कहाँ जाते हैं आप लोग? 26 तारीख को हो जा रहा ना. हाँ शिवरात्रि के बाद में खत्म हो जाएगा ना. सुनने में आया कि और बढ़ रहा है. एक्सटेंड कर रहे बोल के. एक्सटेंड कर रहे तो पब्लिक नहीं आएगा ना. अभी तो पब्लिक तो खत्म हो गया. 40-50 करोड़ लोग तो देख चुके हैं ऑलरेडी. सही है ना. ठीक है भाई, आतिफ भाई थैंक यू. और भाई బ్రేక్ఫాస్ట్ చేయడానికి కాక మనకు సెట్ అయ్యే బ్రేక్ఫాస్ట్ లేవు ఈడ లైన్లో. అందుకే మనం సెల్ఫ్ ప్రిపరేషన్గా మ్యాగీ చేస్తున్నాం. మనడు ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అయితే కట్ చేసిండు. వీళ్ళంతా టైం పాస్ కావాలి. కానీ పండుకోవాలా, నువ్వాలా, తినాలా, తిరగాలి, అంతే ఏం ఉండదు. చాలా ఇది మా చిన్న గ్యాస్ స్టవ్. యాక్చువల్లీ పెద్దది ఉంది, అది బస్సులో ఉంది. ఇది చిన్నది. ఇక అవునా కాలడం జరిగింది. కొత్తది అనమాట. ఇప్పుడు మనోడు ముఖం కడుక్కొని తెచ్చిండు. మనోడు పొయ్యి దగ్గర పెట్టి కాల్ చేసిండు. ఫైనల్లీ మా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. వావ్ వేడి వేడి టిష్యూ బ్రో. టిష్యూ ఉంటుంది మొత్తం. వావ్ టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. వేడిగా అవుతుంది. అందరూ వేరే వాళ్ళ బయట తీసుకో. నాకు కొంచెం వేడిగా టైం పడుతుంది. ప్రజెంట్ అయితే ఒక చిన్న బ్యాటరీ ఆటో అయితే ఇట్లా కూర్చోడు చూడు మన వాళ్ళంతా.
అరే నువ్వు ఎక్కాలని వాడు దిగిండు. Running competition. రండి పైన పెట్టుకోనా. అరే అరుణ్ ఫైనల్ అయితే మెయిన్ రోడ్కి వచ్చేస్తాం. ఇదే త్రివేణి సంగమం దారి. రష్ చూడండి ఎంత ఉన్నారో, చాలా హెవీ రష్ ఉంది. ఇందాక మా ఫ్రెండ్స్ అందరూ మిస్ అయిపోయారు, ఇప్పుడు దొరికారు. ప్రజెంట్లీ మనమైతే సంగం ద్వార దగ్గరకు వచ్చేసాం. ఫైనల్ ద్వార ఇది. నంబర్ 5 ఫైనల్ త్రివేణి సంగమంలో స్నానానికి అయితే వెళ్తున్నాం. స్నానంకి వెళ్ళే ప్లేస్ ఉంది. చలో పదండి వెళ్దాం సంగమం లోపలికి. ఫైనల్ త్రివేణి సంగమం స్నానానికి అయితే వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. వాటర్ అయితే ఫుల్ చల్లగా ఉన్నాయి. ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు. త్రివేణి సంగమం ఇది. కొంచెం పైకి గంగా స్నానం అయిపోయిన తర్వాత రెడీ అయ్యి ఇప్పుడే బయటకు వచ్చాం. ఘాట్ పైన ఇప్పుడైతే ప్రజెంట్ సేమ్ దింపు అందరం బొట్లు పెట్టుకొని రెడీ ఉన్నాం. అందరు భక్తులు అయిపోయారు. మా వాళ్ళు చూడు అయితే అందరికి స్టార్ట్ ఆకలి. అందరికైతే డేంజరస్ ఆకలి. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తామంటే మళ్ళీ ఇప్పటిదాకా ఏం లేదు. ఇప్పుడు టైం అరౌండ్ అయితే 6:20 అట్లా అవుతుంది. మార్నింగ్ 10 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తాం. మళ్ళీ ఇప్పటివరకు ఏం తినలేదు. తిరగడం అయిపోయింది. మన వాళ్ళు చూడు బస్సు దిమ్మంటే మొత్తం లోపల ఇంట్లోకి తీసుకుపోతారు. అంకుల్ వాళ్ళు వెళ్ళేది. అంకుల్ వాళ్ళ అవుట్ హౌస్ ఇది. అంకుల్ వాళ్ళ వైఫ్ ఆమె. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మా ఇంట్లో కూరగాయలు ఉన్నాయి, కావాలంటే తీసుకొని రైస్ కూడా ఉండమంటే వండుతారు అంటున్నా. అంటే లోపలికి వెళ్ళి గిన్నెలు డబ్బాలు కడిగిన. ఇప్పుడైతే బ్యాటర్ అంతా రెడీ అయిపోయింది. దోశ అయితే చేస్తున్నాం. ఇప్పుడు మేము మొత్తం 16 members ఉన్నాం. ఈ 16 members దోశలు వేయాలంటే దాదాపు 60-70 దోశలు వేస్తే కానీ సెట్ కాదు. ఇక్కడ మన వాళ్ళైతే బేసన్ కర్రీ చేస్తున్నారు దోశలకి. కర్రీ నదిలో స్నానం చేసుకున్నాము. ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్ లో స్నానం చేసేసుకొని పైకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా మా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు 1 by 1. ఇక్కడ 10 rupees పే చేసి బొట్టు అయితే పెట్టినారు మనకి. ఇప్పుడు మా వాళ్ళందరూ పెట్టించుకుంటున్నారు అమ్మాయి తోటి. చూపి ఆడ జై శ్రీరామ్, జై శ్రీరామ్. हाँ भैया, शरद ब्लॉग्स. कहाँ से हो तेज भाई? कहाँ से हो? राम लक्ष्मण जानकी, लक्ष्मण जानकी, जय श्री राम. मोबाइल फोन्स मात्रమే కనిపిస్తున్నాయి. सियावर रामचंद्र की जय. श्री राम. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకొని టెంపుల్ నుంచి బయటకు వెళ్తున్నాం.
దేవుని దగ్గర ఒక 1 సెకండ్ కూడా చూడనియలేదు. ఇలా పట్టుకొని బయటకు లాగేస్తారు మమ్మల్ని. జస్ట్ ఐ బ్లింక్ ఇట్లా చూసి బయటకు వచ్చేసినాం. ఏం చేసాడు? ఇలా పట్టుకొని ముందు పడేసాడు. అంతసేపు ఒక 3-4 hours లైన్ లో ఉండి దేవుని దగ్గర రాగానే ఇట్లా పట్టుకొని వాళ్ళు బయటకు పాపం అన్న కింద పడ్డాడు. దేవుని ముందు అంతే. ఇక్కడ మేమందరం స్నానం చేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇక్కడ మా బ్రదర్ దగ్గర అయితే బొట్టు పెట్టించుకొని మళ్ళీ బ్యాక్ టు మా బోట్కి వెళ్ళి అక్కడ నుంచి ఆసి ఘాట్, మణికర్ణికా ఘాట్, దశస్వమేధ ఘాట్ ఇవన్నీ అయితే తిప్పించి చూపిస్తా అని చెప్పాడు. అవన్నీ తిరగడం టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాలి. కాశీ విశ్వనాథ్ మందిర్కి అయితే వెళ్ళాలి. నమో పార్వతీపతే హర హర మహాదేవ్ శంభో శంకర. ఫ్రంట్ వ్యూ. నమో పార్వతీపతే హర హర మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడైతే టైం 11:45 అవుతుంది. మేము 10 o'clock అయితే లైన్ లో జాయిన్ అయ్యాము. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా లైన్ ఉంది. టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer అయితే ఉంది. ఇదే లైన్ లో ఇంకా వెయిట్ చేసి 3 lines కి వెళ్తున్నాం. మేము మా టీం కూడా ఇంకా డివైడ్ మొత్తం 61, 4 ఇక్కడ 5 అక్కడ దూరం దూరం. ఇప్పుడే కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకుని అయితే బయటకు వస్తున్నాము. యాక్చువల్లీ 6 hours నుండి 8 hours అట్లా అవుతుంది అన్న దర్శనం. మాకు 1.5 hour అయిపోయింది. జస్ట్ మా దర్శనం ఇప్పుడు ఇట్లా అయిపోయింది. టెంపుల్ క్లోజ్ అయిపోయింది. చూడండి లైన్ లో అందరు వెయిట్ చేసి అలానే కూర్చున్నారు. టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:45 అవుతుంది. 12:30కి టెంపుల్ క్లోజ్ చేశారు. మా దర్శనం వచ్చేసి లాస్ట్ 12:30కి అయింది. 12:30కి దర్శనం చేసుకున్న తర్వాత మేము బయటకు వచ్చి చూసరికి మాది లాస్ట్ దర్శనం. మా తర్వాత గేట్స్ అయితే క్లోజ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు మార్నింగ్ 3:30 వరకు వెయిట్ చేసి దర్శనం చేసుకోవాలి. 3:30 తర్వాత కూడా డైరెక్ట్ దర్శనం అయితే ఉండదు. అభిషేకం 1 అయిన తర్వాత వీళ్ళు దర్శనం అయిపోయేసరికి 5:30 అరౌండ్ అవుతుంది. యాక్చువల్లీ మా అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే మాదే లాస్ట్ దర్శనం అయింది. మేము 10:30కి లైన్లో జాయిన్ అయ్యాము. 12:30కి మా దర్శనం అయిపోయింది. మా కెమెరామ్యాన్ మాటలు అన్నట్టు శరత్ భాయ్ దర్శనం వండర్ఫుల్ అన్న. చాలా దగ్గర నుండి దర్శనం అయింది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 2 hours లో అయిపోయింది దర్శనం. విత్ ఇన్ 2 hours లో ఎగ్జాక్ట్ గా 10:10కి ఎక్కినాము లైన్. 12:45 లోపు క్లోజ్ అయిపోయింది మా దర్శనం. అనుకున్నాం మనం. నేను పొద్దుగాల అవుతుంది అనుకున్నాను. నేను ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ అయ్యేసి వచ్చేస్తాం. డిన్నర్ తిన్నాము. రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. భైరవ మందిర్ అయిపోయి రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఒక 1-2 hours మళ్ళీ ఫుల్ మంచిగా డిన్నర్ చేసేస్తాం. మార్నింగ్ 8 అయినా సరే ఉండొచ్చు అనేటట్టు మంచిగా డిన్నర్ చేసి అయితే వచ్చేస్తాం. చూస్తే ఆ దేవుడు మమ్మల్ని మంచిగా తొందరగా పిలిచేసుకున్నాడు దర్శనానికి. దానివల్ల ఇప్పుడు ఫుల్ టైం ఉంది. నైట్ అవుట్ ఫుల్ రచ్చ. ఇప్పుడు నీళ్ళఫోర్ పోయి ఛాయ్ తాగాలి రాత్రి. ఇప్పుడు నైట్ అంతా చూడాలా. కొన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి, కొన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి. भैया नको भैया. ओ भैया क्या कर रहे हो तुम? हम आपको क्या बोलना चाह रहे हैं? आप क्या बोल रहे हैं? आप हमें बोल रहे हैं कि आज हम रात में पूरा क्या बोलते हैं ये बनारस एक्सप्लोर करेंगे. नीलोफर का चाय काम तो एक ही हो गया. घर का ना वही फिरेंगे या फिर वही करेंगे. हाँ ओरिएंट का चाय पियेंगे. घर का नहीं जाके मस्त रहता. ये भैया तो डेली नीलोफर जाके चाय पीता है. हाँ भैया पहले फोन ला लेंगे. भैया घूम गए तो परेशानी सब दे रहे. हमारे पास तो फोन है. हमारे पास फोन नहीं है. बस ये विजिटिंग कार्ड है. घूम गए तो कहाँ भी आना बल के ले लिए. इसका भी बहुत बना देता हूँ. సరే బాయ్, సీ యూ, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. బనారస్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయాలా. ఇప్పుడు నైట్ శివరాత్రి కాబట్టి. అండ్ ఇంకోటి శివరాత్రి రోజు మాదైతే ఫస్ట్ దర్శనం అయితే జరిగింది 12:30. శివరాత్రి రోజు పడిన తర్వాత మా దర్శనం అయితే జరిగింది. సూపర్. అసలు శివరాత్రి రోజు కాశీ విశ్వనాథ్ దర్శనం అయితే జరిగింది. సూపర్. యశ్ గారు ఎట్లా అనుకుంటున్నారు? మంచి అనిపిస్తుంది. అంతా 2 hours లో జరిగింది మొత్తం కార్యక్రమం అంతా.
మంచిగా ఉండే. థ్యాంక్ యూ. శివరాత్రి రోజు దర్శనం చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు చెప్పలేని వర్డ్స్ వస్తున్నాయి మాకు. ఇప్పుడు ఇది పూలదండ కూడా మాకు ఇచ్చింది అక్కడ లోపల పంతులే. మంచిగా తీసుకో, మంచిగా నీకు నెక్స్ట్ ఇయర్ పెళ్లి అయిపోతుంది అని ఇచ్చిండు. నెక్స్ట్ ఇయర్ 12 అవ్వాలా? అయిపోతుంది. తాయెత్తు కట్టిండు. సరే, నెక్స్ట్ కొద్దిగా ఒక స్మాల్ టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ బనారస్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. రైట్, బాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బొమ్మం భోలేనాథ్. గుడ్ మార్నింగ్, హ్యాపీ శివరాత్రి అందరికి. శివరాత్రి రోజు మార్నింగ్ నాగస్వాములు అంతా వస్తున్నారు. ఇప్పుడైతే మనము కాశీలో ఉన్న ఘాట్స్ విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ మనం వచ్చేది ఫస్ట్ ఘాట్ వచ్చేసి దశశ్వమేధ ఘాట్. ఇక్కడ నుంచే గంగా హారతి అయితే ఇస్తారు. ఇప్పుడు కుంభమేళా వల్ల రష్ ఎక్కువ ఉండడం వల్ల హారతి అయితే ఇవ్వట్లేదు అంటే డైలీ ఈవినింగ్. మళ్ళీ 28 తర్వాత నుంచి అయితే స్టార్ట్ చేస్తారన్న గంగా హారతి ఇవ్వడం. ఇదంతా టెంపుల్కి వెళ్ళి లైన్. మేబీ ఇది గేట్ నెంబర్ 4 or 3 ఏదో ఉండొచ్చు. ఇది దశశ్వమేధ ఘాట్. आइए भाई दोस्तों, ये बड़ी टीम जा रही है. आइए आइए दोस्तों आइए, बड़ा बोल जा रहा है. అయితే మెడల్ వేసాడు ఒకరికి. ఈ రోడ్ బాగానే వేయించుకోండి పాము మెడల్. పాము ఇట్లా దగ్గరగా కూడా ఇదే ఫస్ట్ టైం. మహాశివరాత్రి కా దేనే బాబా కా. సూపర్ అసలు. జయ మహాదేవ్. ఏం భయపడతలేడు, సైలెంట్ ఉన్నాడు. సరే ఏం కాదు. డప్పులు కొట్టుకున్నాడు. భయ ఉదర్ దేకో. जय महादेव जय महादेव आज महाशिवरात्रि भैया ने कुछ भी नहीं डर रहे. अच्छा तो ले लिया फोटो. ఆవిడైతే తీసేసాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే మనము జబల్పూర్ నుంచి ఒక 22 కిలోమీటర్స్ దూరంలో వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాము. నిన్న నైట్ వారణాసి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. వారణాసి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మార్నింగ్ ఇక్కడికి రీచ్ అయ్యాము. జస్ట్ ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేసి ఆటో తీసుకొని వాటర్ ఫాల్స్ की स्टार्ट అవుతున్నాము. इधर से वाटरफॉल कितना दूर पे है? वाटरफॉल यहाँ से 1 किलोमीटर. 1 किलोमीटर है. ऑटो से लेके जाएंगे. ऑटो उतरने के बाद कितना पैदल चलना है? ऑटो से उतरने के बाद मान लीजिए 200 मीटर. 200 मीटर तो पैदल चलना है. ठीक है. ऑटो తీసుకొని అయితే 2 కిలోమీటర్స్ వెళ్తున్నాము. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ यहाँ से 1 కిలోమీటర్. ఆటో తీసుకొని ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తున్నాము. అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ వాక్ ఉంది. ये क्या यूट्यूब में डालेंगे? हाँ. अरे बहुत बढ़िया, फेमस करना इसके लिए तो आपके सामने निकाले. ఇప్పుడైతే మేము అటు సైడ్ వెళ్ళడానికి చూస్తున్నాము. మళ్ళీ సేమ్ ఇదే రోప్ వేలో వెళ్ళి ఆటో తీసుకొని మళ్ళీ అక్కడ సైడ్ వెళ్తాము. तेरी हो रही जय जयकार
तेरी हो रही जय जयकार तेरे पिता मैया तेरी हो रही ఓల్డ్ కపుల్ అయితే వీడియోలో తీసుకుంటున్నారు. तेरी हो रही जय जयकार हो रही जय जयकार मैया हो रही जय जयकार तेरा पिता मैया तेरी हो रही जय जयकार तेरा पिता मैया तेरी हो रही जय जयकार तेरा पिता मैया तेरा पिता मैया तेरी हो रही जय जयकार. జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ నర్మదాకు వచ్చినాం అనమాట. అయితే అందరు ఇట్లా స్నానం చేస్తున్నారు. ఓ అక్కడ ఎవరైతే చేస్తున్నారు కదా వైట్ బనియన్ మీద ఉన్నాడు చూడండి, ఆయననే అనమాట ఈ ఛానల్ కి బ్లాగింగ్ చేసాడు. అవి లేచిండు చూడండి ఇప్పుడు, అట్లా చేస్తాడు అనమాట ఆయన. మిగతా వాళ్ళు మధుబాయ్ అగోనేమో అయిందంట, మధుబాయ్ది ఏమో ఓడిపోయిందంట. అయ్యా మధుబాయ్ది ఏమో వెళ్ళిపోయిందంట. ఒకసారి ఆ మధుబాయ్ ఎవరంటే అక్కడ మీకు కనిపిస్తుండ ఆయన మనోళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అసలు ఈ అన్న మాత్రం సపరేట్ ఉన్నాడు. ఆయననే ఈ వ్యూ ఇట్లుందనమాట. వచ్చింది చూడండి, ఫోటోలు కావాలంటే ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు అనమాట. సరే మళ్ళా కలుద్దాం, బాయ్ బాయ్.